నా సాక్షాత్. లింగ వ్యవధానం ఉన్నందువల్ల సాక్షాత్తుగా ఆత్మ యొక్క జ్ఞానం కలిగే అవకాశము లేదు. తర్వాత అపరోక్షాది ప్రతిపత్తిర్భవతి యమైవేష వృణుతే తేన లభ్యస్తస్యేష ఆత్మా వృణుతే ఇది శృతే. ఇది కఠోపనిషత్తు యొక్క శృతి. యమైవేష వృణుతే తేన లభ్య నాయమాత్మా ప్రవచనేన లభ్య నా మేధయ నా బహునా శృతేన యమైవేష వృణుతే తేన లభ్య అనేది ఇంత పొడవు కఠశృతి. ఆ తర్వాత ఏంటిది ముండక శృతి కూడా ఈ రెండిట్లో ఉంది. కాబట్టి ఎవరినైతే ఈ ఈ తత్వము వరిస్తుందో వాని ద్వారా పొందబడేది అంటే అది సాక్షాత్తు బోధిస్తుంది కానీ వ్యవధానంతో బోధించడము లేదు. అందువల్ల లింగ వ్యవధానంతో ఎప్పుడు కూడా అపరోక్ష జ్ఞానము కలగదు. మరి శృతి ఏం చెప్తుంది అంటే ఆ ఆత్మ మరి సాక్షాత్ అపరోక్షమే కానీ పరోక్షం కాదని ఈ విధంగా బోధిస్తుంది అని శృతి యొక్క ప్రమాణం కూడా చెప్పబడింది. అందువల్ల వ్యవధానం చేతి ఎప్పుడు కూడా అపరోక్ష జ్ఞానము ఏ జ్ఞానము కలగదు. ఒకవేళ శబ్దం వినబడినా అది అనుమానాస్పదమే కానీ ప్రత్యక్షాస్పదము కాదు. అందువలనే ఇక్కడ కూడా శృతి ఈ అర్థాన్ని తెలియజేస్తుంది. లింగం యొక్క వ్యవధానం చేత కలిగే జ్ఞానము అపరోక్ష జ్ఞానము కాదు. ఎందుకు కాదు అంటే అది వ్యవధానం కలిగింది కాబట్టి అని ఈ శృతి కూడా మనకు చెబుతూ ఉంది. అందువల్లనే అతాహ ఆ విషయాన్ని పూర్తిగా సమర్థిస్తూ లింగమస్తిత్వనిష్ఠత్వాన్ నస్యాద్వాక్యార్థబోధకం సద్వ్యుత్థితాత్మాయాం అతో వాక్యాత్ ప్రతీయతే. సద్భావముందు నిష్ఠ కలిగిదై లింగమస్తి నస్యాద్వాక్యార్థబోధకం. లింగము సద్భావముందు నిష్ఠ కలిగి ఉన్నందువల్ల వాక్యార్థాన్ని బోధించేది కాదు. నస్యాద్ వాక్యార్థబోధకం వాక్యార్థాన్ని బోధించదు. ఎందుకంటే లింగం యొక్క స్వరూపం వేరు, వాక్యార్థం యొక్క స్వరూపము వేరు. దాని జ్ఞానం వేరు, దీని జ్ఞానము వేరు. అందువల్ల నా సద్వ్యుత్థితాత్మాయమతో వాక్యాత్ ప్రదీయతే. ఈ ఆత్మ సద్భావ అసద్భావాల వల్ల విముక్తుడు కాబట్టి, సద్భావాలు ఎక్కడ ఉన్నాయి? ఇదివరకు చెప్పుకున్నాం కదా, సుషుప్తిలో అభావం ఉంది, జాగ్రత్త స్వప్నాల్లో సద్భావం ఉంది. ఈ రెండిటికి భావాలకు సాక్షిగా ఉన్న కారణం చేత వాక్యం వల్లనే తెలియబడుతుంది కానీ లింగం ద్వారా తెలియబడే వస్తువు కాదు. అది సాక్షి చైతన్యము. లింగం ద్వారా తెలియబడేది ఒక రకంగా చెప్పాలంటే భావ రూపమైన త్రిపుటికి సంబంధించింది. అందువల్ల ఇక లింగ వ్యవధానం చేత తెలియబడదని ఒక మాట చెప్పారు. రెండవది లింగనిష్టమైన కారణం చేత వాక్యార్థ బోధకాన్ని తెలియజేయదు. అందువల్ల వాక్యార్థ బోధం చేత మాత్రమే ఆ తత్వం తెలియబడుతుంది తప్ప కేవలం అనుమానం ద్వారా తెలియబడేది కాదు. అందుకొరకు సద్భావ అసద్భావాలకు విముక్తుడై ఉన్నందువల్ల, వేరై ఉన్నందువల్ల ఆత్మతత్వము వాక్యం వల్లనే తెలియబడుతుంది కానీ అనుమాన ప్రమాణం చేత తెలియబడే వస్తువు కాదు అని ఈ శ్లోకం ద్వారా కూడా నిరూపణ చేశాడు. అందువల్ల పొగను చూసిన తర్వాత అగ్ని ఉంది అనే భావం మాత్రం తెలియజేస్తుందే కానీ ఆ వన్ని యొక్క ఏంటిది ఉష్ణము చల్లదనము మనకు తెలుస్తుందా? దాని ప్రకాశము తెలియదు, ఉష్ణము కూడా తెలియదు. అగ్ని ఉంది అని మాత్రం సామాన్యంగా తెలియజేస్తుందే కానీ పొగ ఏం చేస్తుంది? అది కేవలం ఉనికిని మాత్రం తెలియజేస్తుంది కానీ దాని స్వభావాన్ని తెలియజేయదు. ప్రకాశము దాని స్వభావము, ఉష్ణత్వము దాని యొక్క స్వభావం. అట్లాగే ఉష్ణత్వ ప్రకాశాలు సాధారణ ఆ కారణాన్ని ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియదగింది. అది దాని యొక్క ఉనికి అంటే ప్రకాశము, ఉష్ణము దేని తెలియబడుతుంది? ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియబడుతుంది కానీ అనుమానం తెలియబడదు. అనుమానం చేత ఏం తెలియబడింది? ఉనికి మాత్రం తెలియబడింది. అనుమాన ప్రమాణం చేత ఉనికి మాత్రం తెలియబడింది. ప్రత్యక్ష ప్రమాణం చేత స్వభావం తెలియబడింది. అగ్ని యొక్క స్వభావం ఏంటిది అంటే ప్రత్యక్షం చేత చూడకుండా ఎట్లా చెప్తారు? ఒకటి ప్రకాశం కావాలా, ఒకటి ఉష్ణత్వం, దానికి రెండు స్వభావాలు ఉన్నాయని తెలియాలి కదా. ఆ స్వభావాలు ప్రత్యక్షం ద్వారా తెలిసినాయా, అనుమానం ద్వారా తెలిసినాయా? ప్రత్యక్షం ద్వారా తెలుస్తాయా, అనుమానం ద్వారా తెలుస్తాయా? ప్రత్యక్షం ద్వారా. దాన్ని ముట్టుకుంటే కదా తెలిసేది ఉష్ణం ఉందా లేదా. అది అక్కడెక్కడ పోగుంది, అది వేడిగా ఉంటుంది అని నీకు తెలిసిందా? నువ్వు ఊహ చేసుకున్నావు అంతేను. అందువల్ల అనుమానంతో తెలిసేది ఎప్పుడు కూడా
ఊహామాత్రంగా ఉంటుంది, సామాన్య రూపంగా ఉంటుంది. మరి ప్రత్యక్షంగా తెలిసేదేమో విశేషంగా ఉంటుంది, అనుభవ రూపంగా ఉంటుంది. అందువల్ల అనుమాన ప్రమాణం చేత ఆత్మ తెలియబడుతుంది. వాక్యం యొక్క ప్రయోజనం లేదంటే అది అయ్యే పని కాదు. ఎట్లాగైతే మరి ఎక్కడ మనము అనుమాన ప్రమాణంగా తెలుసుకున్న ఆ అగ్ని యొక్క వాస్తవిక స్వభావాన్ని ఎట్లాగైతే తెలుసుకోలేమో, ప్రత్యక్ష ప్రమాణం దాని యొక్క వెలుతురుని ఉష్ణత్వాన్ని తెలుసుకోగలుగుతాము. అట్లా ఇక్కడ ఆత్మతత్వాన్ని కూడా అనుమాన ప్రమాణం ద్వారా ఉనికిని తెలుసుకున్నాం, కానీ దాని యొక్క స్వభావ రూపాన్ని అవగాహనకి రాదు. అది స్వభావ రూపంగా అది గమకానికి రావాలంటే మహావాక్యమే కావాలి అనేదాన్ని ఇక్కడ సిద్ధపరిచాడు. మళ్ళీ ఇంకొక రకంగా చెప్తూ ఉన్నాడు ఆక్షేపణ. ఎవరు? సాంఖ్యవాదే. నన్యది వ్యావృత్త ససద్ వికల్పజాలం వస్తు అభీష్టం వాక్యాద్ భవత్ తథాపి తు ఉత్సార్యతే వాక్య విషయా తృష్ణ యస్మాద్ అంతరేణాపి వాక్యశ్రవణం నిరస్తాశేష ఆగోపాలా విపాలా పండిత సుషుప్తే వస్తు సిద్ధమతో నార్థో వాక్యశ్రవణేనా. అదేనా? సిద్ధమతో నార్థో వ్యావృత్త సదసద్ వికల్పజాలం. సదసల్ వికల్పజాలం ఏంటిది? సత్తాది వికల్ప సముదాయం అంతా కూడా నివర్తింపజేయన ఆత్మస్వరూపము వాక్యం వల్లనే తెలియబడుతుంది అని నీ యొక్క సమ్మతమై ఉంటే ఉండవచ్చు. వ్యావృత్త అసద్ వికల్పజాలం వస్తు అభీష్టం వాక్యాద్ భవత్తః తథాపి తు ఉత్సార్యతే వాక్య విషయ తృష్ణ. నీకై ఉంటే ఉండొచ్చుగాక వాక్యం వల్లనే తెలియబడుతుందనే విషయము. అయినప్పటికీ వాక్యం అందువల్ల అపేక్ష ఏదైతే ఉందో దాన్ని మేము నిరాకరిస్తున్నాం. వాక్యాదిభవ తదాపిత ఉత్సారితే వాక్య విషయ తృష్ణ. నీకు వాక్యం అందు కలిగిన అభిలాష అత్యాశ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మేము తీసేస్తున్నాం. ఎవరికి? సిద్ధాంతికి వాక్యం అందేమో ఆకాంక్ష ఉంది, పూర్వపక్షికం వాక్యం అందు అభిమతం లేదు. ఆయన ఇప్పుడు ఈ పుమానం ద్వారా నీ ఆకాంక్షను తీసివేస్తున్నాం. ఎందుకు అంటే వాక్యశ్రవణం లేకనే యస్మాద్ అంతరేనాపి వాక్యశ్రవణము, వాక్యశ్రవణం చేయకుండానే నిరస్త అశేష వికల్పం, నిరస్త వాక్యశ్రవణం లేకపోయినప్పటికీ సుషుప్తి కాలము లోపల సమస్త విశేషణాలను నిరస్తింపజేయబడిన లేని వస్తువు ప్రకాశిస్తుంది అనేది గొర్రెల కాపరి దగ్గర నుంచి పండితుని వరకు కూడా అనుభవమేను. ఇంకక్కడ వాక్యం ఏం చేసింది? అర్థమైందా? ఇప్పుడు నువ్వేదైతే వాక్యం ద్వారానే తెలియబడుతుంది సమస్త విశేషణాల రహితమైన ఆత్మతత్వం అని నీవు వాక్యమందు మమకారం కలిగి ఆకాంక్ష కలిగి చెప్పేదాన్ని మేము దాన్ని నిరాకరిస్తున్నాం. ఎందుకంటే సకల భావాభావరహితమైన ఆత్మతత్వము ఆ సుషుప్తి యందు ఉంటుంది అని గొర్రెల కాపరి దగ్గర నుంచి బ్రహ్మదేవుడైన పండిత దగ్గర దాకా అది అనుభవం ఉంది. అప్పుడు నీ వాక్యం ఏం చేసింది అక్కడ అనేది ప్రశ్న వేశాడు. కాబట్టి గోపాల అపాల పండిత సుషుప్తే వస్తు సిద్ధమతో నార్థో వాక్యశ్రవణేనా. అక్కడ వారికి వాక్యశ్రవణం వల్ల జ్ఞానం కలగలేదు. సుషుప్తిలో ఆ వారికి స్వతహాగానే జ్ఞానం కలిగింది. సుషుప్తిలో ఆత్మ ఇలాగా ఉంటుంది, ఏం తెలియకుండా ఉంటుంది, దానికి ఏ భావాభావాలు కూడా ఉండవు అనేది తెలిసింది. అప్పుడు నీ వాక్యశ్రవణం వల్ల ఏం కలిగిందట్టు? వాక్యశ్రవణం లేకనే అక్కడ నీకు జ్ఞానం కలుగుతూ ఉంది కదా. ఎవరికి? పండితులకు కాదు, గోళ్ల పిల్లలకు కూడా కలుగుతుంది, మామూలు వాళ్ళకు కలుగుతుంది, ఇంకా శాస్త్రజ్ఞులకు కలుగుతుంది, అందరికి కలుగుతుంది. అందుకొరకు వాక్యం చేత అద్వితీయ పరబ్రహ్మ రూప జ్ఞానం కలుగుతుందనే నీ ఆశ ఏదైతే ఉందో అది మేము నిరర్ధకము అంటున్నాము. అక్కడ వాక్యం లేఖన కలిగిందా లేదా అని ప్రశ్న. మొదలేం చెప్పాడు అంటే ఆగమాపాయ రూపమైన కర్తృత్వ జ్ఞాతృత్వాది విషయాలంతా కూడా దానికి సాక్షిభూతమైన ఆత్మ మరి సామాన్యంగా తెలియబడుతుందే కానీ విశేషంగా తెలియబడదు. విశేషంగా తెలియబడాలి అంటే వాక్యం చేతనే కానీ సామాన్యంగా తెలియబడదని సిద్ధాంతి చెప్పినప్పుడు ఏం చెప్పాడు? దీనికి మళ్ళీ ఒక పుల్ల వేయవలసి వచ్చింది. దానికి సమాధానం చెప్తున్నాడు. తదేవం నై తదేవం. ఆ రకంగా నువ్వు చెప్పేదానికి కాదు. కిం కారణం? ఎందుకు కాదు? ఆ రకంగా చెప్పేదానికి కాదని సిద్ధాంతివాది. ఎందుకు కాదు? మళ్ళీ పూర్వపక్షి యొక్క కిం కారణం ఎందుకు కాదు అంటే విను.
సర్వానర్థ బీజస్య ఆత్మానవబోధస్య సుషుప్తి అసంభవాతు. సకల అనర్థానికి కారణభూతమైంది ఏంటిది? ఆత్మనిష్టమైన అజ్ఞానం, బుట్టి అజ్ఞానం కాదు, స్వరూప అజ్ఞానం కదా. సమస్త అనర్థాలకు కారణమైంది ఆత్మనిష్ట అజ్ఞానం కాబట్టి ఆ అజ్ఞానం సుషుప్తి యందు ఉన్నందువల్ల మరి నీకు మోక్షం కలుగుతుందా? అజ్ఞానం ఉందా లేదా? నీకు ఆత్మజ్ఞానము కలిగింది, అజ్ఞానం కూడా ఉందా లేదా? అక్కడ ఆత్మ ఉంది ఒప్పుకున్నావు సరే, కానీ అజ్ఞానం ఉందా లేదా? మరి అజ్ఞానం ఎప్పుడైతే ఉందో నీకు దుఃఖం ఉందా లేదా? మరి నీకు మోక్షం ఎక్కడి నుంచి వచ్చేసింది? అది సిద్ధాంతి యొక్క ఉత్తరం. సకల అనర్థాలకు కారణభూతమైన సర్వానర్థ బీజస్య, దీని అర్థం ఏంటిది? సమస్త అనర్థాలేంటిది? దుఃఖమే అనర్థము. దానికి బీజం ఏంటిది? కారణము. సమస్త అనర్థాలకు మూల కారణమైన ఏంటిది? ఆత్మ అనవబోధస్య, ఆత్మను తెలియనటువంటి ఆత్మ యొక్క అజ్ఞానము సుషుప్తిలో ఉన్న కారణం చేత నీవన్న విషయము, నీవన్న పద్ధతి అది సంభవించేది కాదు అనేది కదా. మనం ఇంతవరకు ఏం చేస్తున్నాము? ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మ అజ్ఞానం అక్కడ స్థిరమై ఉన్నప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలిగేదేలా, నీ సమస్త దుఃఖాలు పోయేదేలా? అందువల్ల నీవన్న పద్ధతి ఏదైతే ఉందో దానివల్ల సమస్త దుఃఖాలు నశించే అవకాశము లేదు. అందువల్లనే సుషుప్తి అందు అజ్ఞానం కలదు. ఉందా లేదా? ఉన్నదనేదని ఇప్పుడు దృఢం చేస్తున్నాడు. యది సుషుప్తే అజ్ఞానం నా భవిష్యదంతరేనాపి వేదాంతవాక్య శ్రవణమనిదిధ్యాసన అన్యహం బ్రహ్మాస్మిత్యధ్యవసాయాత్ సర్వప్రాణభృతమపి సరసత ఏవ సుషుప్త ప్రతిపత్తి సకల సంసారో చిత్త ప్రసంగ. ఒకవేళ అక్కడ సుషుప్తి చెంది అజ్ఞానం లేదు అని అంటావా నువ్వు? ఎందుకంటే అక్కడ ఆత్మజ్ఞానం కలిగింది కదా. అజ్ఞానం లేదు అని అంటే వేదాంత వాక్యాలకు శ్రవణ మన నిధిధ్యాస వగర లేకనే నిద్ర నుంచి లేచిన వారికి అహం బ్రహ్మాస్మైన జ్ఞానం కలగాలి. అక్కడ నువ్వు అజ్ఞానం లేదంటున్నావు కదా. సుషుప్తిలో అజ్ఞానం లేకపోతే వేదాంత వాక్యం యొక్క శ్రవణం మను నిధిధ్యాసం లేకుండానే అహం బ్రహ్మస్మీతి, నేను బ్రహ్మనై ఉన్నానని బయటికి వచ్చిన తర్వాత వాడు అనాల. అంటాడా? నీ గొర్రెలు కాసేవాడు నీ బ్రహ్మదేవుడు అంటాడా? అజ్ఞానం ఎట్లాగా లేదు. మనం అజ్ఞానం నష్టమయ్యేదానిక కదా వేదాంత వాక్యాన్ని శ్రవణమన నిధిధ్యాసలు చేస్తున్నాం. ఆ అజ్ఞానం నాశనమైన తర్వాత కదా అహం బ్రహ్మాస్మి అనే అనుభవ జ్ఞానం కలుగుతుంది. మరి అక్కడ నువ్వు అజ్ఞానం లేదు అంటే ఆ జ్ఞానము మనకు కలగాలి. అదే సర్వప్రాణభృతామపి స్వరసత ఏవ, స్వతహాగానే కలవాలి. ఇంకా వేరే గురువు దగ్గర పోక్కర్లేదు, అది శ్రవణం చేయక్కర్లేదు, మనం నిధిధ్యాసనం చేయక్కర్లా లేదు. అందులో సుషుప్త ప్రతిపత్తే సకల సంసారోచిత్తి ప్రసంగ. సుషుప్తిలోనే సమస్త జ్ఞానమన ప్రవాహ రూపమైన సంసారం అంతా పోయిందని ఇంకా మనం అనుకోవాలా. ఇంకట్లయితే ఇంకా గురువు అక్కర్లేదు, సాధన అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, కేవలం నిద్రపోతే సరిపోయింది. ఇంకా అందువల్ల శ్రవణమన నిధిధ్యాసలు అవసరం కూడా లేదు అని అదాన్ని ఎవరు చెప్పారు? సిద్ధాంతి తన యొక్క విషయాన్ని చెప్పాడు. అక్కడ ఏది లేకనే మహావాక్యం ఏం చేస్తుంది అని అడిగాడు కదా పూర్వపక్షి. అయితే సుషుప్తిలో ఒకవేళ అజ్ఞానం లేకపోతే, మహావాక్యంతో పనే లేకపోతే, అప్పుడు లేచిన వాళ్ళందరూ కూడా అహం బ్రహ్మాస్మి అనే భావన చేత ఉండాలి. ఇంకా సంసారం అనేది వారికి ఉండకూడదు అనేదాన్ని ఇప్పుడు ఎవరు చెప్పారు? సిద్ధాంతి అని చెప్పాడు. అందువల్ల సుషుప్తి దశ యందు అందరికి కూడా సకల సంసార దుఃఖ నివృత్తి పూర్వకమైన కైవల్య ప్రాప్తి మరి ఒకవేళ కలుగుతుంది అని అంటావేమో. ఏంటిది? సమస్త ఆ సుషుప్తిలోనే సమస్త సంసార దుఃఖ నివృత్తి రూపమైన కైవల్యం కలుగుతుంది, కలుగుతున్న నష్టం ఏం వచ్చిందని ఒకవేళ అంటావేమో. అది కూడా నచ కైవల్యాతో పునరుత్థానం న్యాయం. వాడికి అక్కడి నుంచే మోక్షం కలుగుతుంది ఒక అంటే, వాడు మోక్షం కలిసి మళ్ళీ అక్కడి నుంచి లేవకూడదు. వాడు అట్లా కైవల్యాత్ పునరుత్థానం, మోక్షం కలిగింది అంటే మళ్ళీ వాడు లేవకూడదు కూడా. లేస్తున్నాడంటే వాడికి మోక్షము కలగలేదు. సిద్ధాంతి ఏమన్నాడు? వాక్యశ్రవణం లేకుండా సుషుప్తి ద్వారా జ్ఞానం కలిగింది కదా అంటే, ఇప్పుడు సిద్ధాంతి ఏమన్నాడంటే వాడికి మోక్షం కలగవలసిందే అన్నాడు. కొన్ని మోక్షం కలిగిందే అనుకో, ఏమైంది, నష్టం ఏముంది అని మళ్ళీ
పూర్వపక్షి అంటే మోక్షం కలిగితే వారికి ఇంకా మళ్ళీ లేవకూడదు, లేస్తున్నాడు కదా అంటావేమో. అందువల్ల సాంసారిక దుఃఖాలంతా కూడా మళ్ళీ అనుభవిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నస పునరావర్తతే అని శాస్త్రము, మోక్షం పొందినవాడు మళ్ళీ తిరిగి రాడు అని శాస్త్రం బోధిస్తుంది. కానీ సుషుప్తిలో పోయినవాడు వస్తున్నాడు లేదా? వస్తున్నాడు. పునశ్చ జన్మాంతర కర్మయోగ సైవ జీవ స్వపతి ప్రబుద్ధ అని మనకు శృతి కూడా చెప్తుంది. సుషుప్తిలో పోయినవాడు జన్మాంతర కర్మయోగం ద్వారా మళ్ళీ బయటికి లాగబడుతున్నాడని. మరి నువ్వు చెప్పిన ప్రకారం మోక్షాన్ని పొందినట్టయితే వాడు మళ్ళీ ఈ లేవలసిన అవసరము లేదు. కాబట్టి శృతి మోక్షం పొందిన వారికి మళ్ళీ సంసార ప్రాప్తి లేదని కదా చెబుతుంది. మోక్షం అంటే అర్థమేమి? జనమన ప్రవాహ రూపమైన సంసారము లేదని కదా శృతి చెప్తుంది. మరి జనమన ప్రవాహ రూపమైన సంసారంలోకి వస్తున్నాడంటే వాడు మోక్షం పొందినట్ట? వాడి దృష్టిలో పొందినట్టు అంటున్నాడు కదా, అవి పొందినట్టే. అందుకొరకే అనిర్మోక్ష ప్రసంగాతో కైవల్యం పొందిన వానికి మళ్ళీ మోక్షం లేదనే తెలిసింది. కైవల్యం అంటే అక్కడ ఒకటిగానే ఉంటున్నాడు కదా, సుషుప్త అవస్థలో కేవల రూపుడై ఉంటున్నాడు కాబట్టి కైవల్యము. మరి కైవల్యం పొందిన వాడికి మోక్షం కావాలి కదా, కైవల్యం అంటే మోక్షం అని అర్థం కదా. అయితే ఈ కైవల్యం పొందిన వాడికి ఇంక మోక్షం రాదనే వస్తుంది. ఇక ఈ సాధనలు ఎందుకు? ఇంకా ఎప్పుడైతే కైవల్యం పొందిన వాడికి మోక్షం లేదనుకుంటే ఇదంతా కూడా వ్యర్థము అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పాడో మళ్ళీ ఒక రకంగా ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి. నచాస్యేష సుషుప్తో అన్యేవోత్థిత ఇది వక్తుం శక్యం. ఒకవేళ వాళ్ళు మోక్షాన్ని పొందారు, అక్కడి నుంచి ఇంకోటి వేరే వాడు వచ్చాడు అని ఒకవేళ అంటావేమో. పడుకున్నవాడు మోక్షాన్ని పొందాడు, మళ్ళీ బయటకు వచ్చినవాడు ఇంకొకడు అని ఒకవేళ అంటారు. అట్లుంటుంది ఎక్కడైనా? సుషుప్తి నుండినవాడు ఒకడు, మళ్ళీ జాగ్రత్త దశకు వచ్చినవాడు ఇంకొకడని చెప్పేదానికి కూడా అవకాశము లేదు. ఎవరైతే సయేవ జీవ స్వపతి ప్రబుద్ధ అని మన శృతి చెప్తుంది. ఎవరైతే పడుకున్నాడో వాడే లేచొస్తాడు, కానీ పడుకున్నవాడు మోక్షాన్ని పొందాడు, ఇంకోడు లేచొచ్చాడంటే అయితే మరి బయటకు వచ్చిన తర్వాత ఎవరి కర్మ అనుభవిస్తాడు? మోక్షం పొందినవాడు కర్మ అనుభవిస్తాడా, ఇంకోడు వచ్చాడు కదా వాడి కర్మ అనుభవిస్తాడా అనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి నచ అన్యయ సుషుప్తో అన్యయేవ ఉత్థిత ఇది వక్తుం శక్యం. ఒకడు మోక్షాన్ని పొందాడు, ఇంకొకడు సుషుప్తి నుంచి లేచి వచ్చాడు అని నువ్వు చెప్పేదానికి కూడా అవకాశం అక్కడ లేదు. ఎందుకంటావా? నాద్రాక్షమహం సుషుప్తి అపి అన్యత్ కించిత్ అపి తుత్థస్య ప్రత్యభిజ్ఞాదర్శనాత్. నాకు సుషుప్తిలో ఏమీ తెలియలేదు అని ప్రత్యభిజ్ఞ అవుతుందా లేదా? సుషుప్తి జ్ఞానం అంటే అర్థమేమి? ఏం తెలియకుండా బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నేను హాయిగా నిద్రించాను, నాకు ఏమీ తెలియలేదనే భావన కలిగిందా లేదా? మరి వాడు పడుకున్నవాడు లేచి వచ్చి అంటున్నాడా, ఇంకొకడు అంటున్నాడా? మరి ఇంకొకరు లేచి వస్తే ఆ ప్రత్యభిజ్ఞా జ్ఞానం కలగకూడదు. ఇంకొకరు లేచి వచ్చి ఇంకొకరు రాలేదు అంటే వాడు మోక్షం కలగలేదు. అప్పుడు మా మహావాక్యం సార్థకమా నిరర్థకమా అని ప్రశ్న. అందువల్ల నాద్రాక్షమహం సుషుప్తే అన్యత్ కించిత్ అపి ఇత్థితస్య ప్రత్యభిజ్ఞాదర్శనాదు. సుషుప్తి కాలంలో మరి నేను ఏం కూడా తెలియలేదు, నాకు బాగా హాయిగా నిద్రపోయానని బయటకు వచ్చిన తర్వాత అంటున్నాడు. కాబట్టి నిద్రపోయిన వాడే మళ్ళీ లేచొస్తున్నాడు, కానీ నిద్రపోయిన వాడు మోక్షాన్ని పొందాడు, ఇంకో లేచొచ్చాడనే దానికి అవకాశము లేదు. అందువల్ల దాన్ని ఇంక చెప్తూ తస్మాత్ అవసం సుషుప్తే అజ్ఞానం అపగంతవ్యం. అందువల్లనే సుషుప్తిలో తప్పనిసరిగా అజ్ఞానం ఉంది అనుకోవాలి, కానీ అజ్ఞానం పోయింది అనేదానికి అవకాశము లేదు. పోయిందని చెప్పని కూడా మీరు చెప్పలేరు. అందువల్ల ఎప్పుడైతే అజ్ఞానం ఉందో అప్పుడు సంసార దుఃఖం ఉంది. సంసార దుఃఖం ఎప్పుడైతే ఉందో మళ్ళీ వాక్యశ్రవణం చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. అందువల్ల అజ్ఞానం పోవాలంటే మహావాక్య శ్రవణమే కావాలి, కానీ మహావాక్యంతోనే పోతుంది, కానీ ఇంకా అనుమాన ప్రమాణాదుల చేత కానీ ఇంకో దాని ద్వారా పోయే అవకాశము లేదు అని ఎప్పుడైతే ఈ విధంగా మళ్ళీ తన యొక్క భావాన్ని వెలిబుచ్చాడో ఇంకో రకంగా, ఎందుకంటే తికమకలు పెట్టాలి కదా, తికమకలు పెట్టాలి కదా, తికమకలు పెడితే గాని మళ్ళీ పట్టబడతారని ఇంకో రకంగా ప్రశ్న వేస్తున్నాడు. నను యది తత్ర అజ్ఞానం అనుభవిష్యత్ రాగద్వేషఘటాజ్ఞానాదివత్ ప్రత్యక్షమభవిష్యత్ యదా ఇహ లోకే ఘటం న జానామి త్యజ్ఞానమప్యవహితం ప్రత్యక్షం. ఇప్పుడు సిద్ధాంతి ఏమన్నాడు? అక్కడ అజ్ఞానం ఉంటుంది అని అన్నాడు కదా. మరి ఒకవేళ సుషుప్తి అందు అజ్ఞానం ఉన్నట్టయితే
అక్కడ కూడా రాగద్వేషాలు కలగాలి కదా. సో ఇప్పుడు ఇప్పుడు అజ్ఞానం వల్ల ఇంకా రాగద్వేషాలు కలుగుతున్నాయి. నాకు కుండ తెలియదు, ఫలాని వాళ్ళని తెలియదు, తెలియంతనం ఏంటిది అజ్ఞానమా కాదా? జాగ్రత్త దశలో ఎట్లాగైతే అజ్ఞానం ఉన్నందువల్ల రాగద్వేషాలు కలుగుతున్నాయో, సుషుప్తిలో అజ్ఞానం ఉందని నువ్వే కదా ఒప్పుకున్నావు. పడుకున్న వాడికి ఒకవేళ అజ్ఞానం ఉన్నట్టయితే రాగద్వేషాలు కలగాలి. ఎందుకంటే ప్రత్యక్షంలో మనకి ఎట్లా అయితే ఈ లోకంలో మరి నేను ఘటం పటం వగేరా నాకు తెలియదు అనే ఉద్దేశం చేత ప్రత్యక్షంగా తెలియబడుతుందో, అక్కడ సుషుప్తి దశ ఎందు కూడా ఒకవేళ అజ్ఞానం ఉందంటే రాగద్వేషాలు కూడా అక్కడ మనకు కనిపించాలి. ఈ లోకంలో ఎట్లా అయితే మనకు కనిపిస్తున్నాయో అట్లా కూడా ఆ సుషుప్తిలో కూడా నేను ఎరగను, నాకు తెలియదని వ్యవహారం అక్కడ కూడా ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు కాబట్టి అక్కడ అజ్ఞానము ఉంటుందని చెప్పేదానికి అవకాశము లేదు. అందువల్ల ఘటాజ్ఞానాది ప్రత్యక్షం అభవిష్యత్. ఘటాజ్ఞానం ఎట్లాగైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో అట్లాగే అక్కడ కూడా నజానామితే జ్ఞానం అవ్యహితం ప్రత్యక్షం. అక్కడ కూడా నాకు తెలియదనే ఆ వ్యవహారాదులు కూడా అక్కడ ఉండవలసి ఉంటుంది. మరి ఆ విధంగానేమో మనకు అక్కడ కనిపించడం లేదు అని ఎప్పుడైతే పూర్వపక్ష ప్రశ్న వేశాడో అప్పుడు సమాధానం చెబుతూ అత్రోచ్యతే న, అక్కడ అవిటంటి అవకాశము ఉండదు. ఎందుకంటావా? అభివ్యంజకాభావాతు, అజ్ఞానాన్ని ప్రకాశింపజేసే వస్తువు అక్కడ లేదు. అభివ్యంజకం అంటే ప్రకాశింపజేసే వస్తువు అక్కడ లేదు, ప్రత్యక్షంగా కనిపించడము లేదు. ప్రకాశింపజేసేది ఏంటిది? ఇప్పుడు మనం అనుకున్న అంతఃకరణము. అంతఃకరణం ద్వారా కదా మరి నాకు తెలుసు తెలియదు, అహం జానామి నజానామి అనేది ఎవరి ద్వారా కలుగుతుంది అంటే అంతఃకరణ వృత్తి ద్వారా. అంతఃకరణ వృత్తి ద్వారా అది కలుగుతుంది. కాబట్టి సుషుప్తిలో అంతఃకరణం లేదు, అజ్ఞానముందు లయమై ఉంది. అప్పుడు అభివ్యంజకం లేదు కాబట్టి అక్కడ వచ్చే అవకాశం లేదు. జాగ్రత్త సుషుప్తుల స్వప్నాలయంలో అభివ్యంజకం చేసి అంతఃకరణం ఉంది కాబట్టి ఆ విధంగా అవుతుంది. నువ్వేదైతే ఉందో అజ్ఞానం ఉన్నందువల్ల మరి ప్రతి వ్యవహారం రాగద్వేషాలు జరుగుతున్నాయి జాగ్రత్త దశలో, అట్లా సుషుప్తిలో కలుగా అన్నామేమో ఆ విధంగా ఏదానికి లేదు. జాగ్రత్త దశలోనేమో మరి అభివ్యంజకము అయిన వస్తువు ఉంది, అక్కడ అభివ్యంజకం చేసే వస్తువు లేదు కాబట్టి ఆ విధంగా కలిగే అవకాశము లేదు అనే విషయాన్ని ఏంటి అభివ్యంజక అభావాతు ఎక్కడ పోయింది? అభివ్యంజకాభావాలు ప్రకాశింపజేసే వస్తువు అక్కడ లేదు. ఎందుకంటే అంతఃకరణతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుల యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది. సుషుప్తి చేసేందు ఏదైతే ఉందో అంతఃకరణం అక్కడ లేదు కాబట్టి, లీనమైపోయింది కాబట్టి అక్కడ ప్రత్యక్షాదులు లేవు. సాక్షి మాత్రమే ప్రత్యక్ష సిద్ధమై ఉంటుంది, సాక్షి మాత్రంగా ఉంటుంది కానీ మిగతా అక్కడ ఏమీ ఉండదు. కథ అభివ్యంజకాభావ ఇది చేర్చును. ఆ అభివ్యంజకం లేదని నువ్వెట్లా చెప్పగలుగుతావు? అక్కడ అభివ్యంజకం ఉందని నేను అంటాను, లేదని ఎలా చెప్పగలుగుతావు అని ఒకవేళ అంటావేమో విను అన్నాడు. ఎట్లా? బాహ్యాం వృత్తిం అనుత్పాద్య వ్యక్తి స్యాన్నాహమో యదా నర్తే అంతఃకరణం తద్వతు ధ్వాంతస్య వ్యక్తి రాంజసి. వ్యక్తిరాంజసి బాహ్యమైన వృత్తిని కలగకుండా అహమనే అర్థము ప్రకాశము ఎట్లయితే లేదో, బాహ్యమైన వృత్తి కలిగినప్పుడు కదా నేను నాది అంటున్నాడు. బాహ్యమైన వృత్తి లేనప్పుడు నేను నాది అనడము లేదు. బాహ్యాం వృత్తిం అనుత్పాద్య, బాహ్య వృత్తి పుట్టకుండా. ఎందుకంటే అంతఃకరణం వృత్తి కలిగినప్పుడే అహం వచ్చింది, తర్వాత మమ వచ్చింది. మమనేమో ఘటాది విషయాలయమందు, అహమేమో అంతఃకరణాది వృత్తులయందు కదా కలిగింది. వృత్తి లేకుండా కలిగిందా? ఇది వృత్తితో కలిగిందా? అందువల్ల బాహ్యాం వృత్తిం అనుత్పాద్య వ్యక్తి స్యాన్న అహమో యదా. అక్కడ వ్యక్తి అంటే వ్యక్తం కావడం లేదు. ఏం వ్యక్తం కావడం లేదు? అహంకారం అనేది వ్యక్తము కావడం లేదు. వృత్తి ద్వారానే అహం అనేది వ్యక్తం అవుతుంది కానీ వృత్తి లేకుండా అహం అనేది వ్యక్తమయ్యే అవకాశం లేదు. అందువల్ల నర్తి అంతఃకరణం తద్వతో ధ్వాంతస్య వ్యక్తిరాంజసి. కాబట్టి అట్లాగే అంతఃకరణము లేకుండా అజ్ఞానం కూడా, అజ్ఞానం యొక్క ప్రకాశం కూడా అక్కడ ఉండదు. అజ్ఞాన ప్రకాశం కూడా
ఉండదు. ఎందుకంటే అక్కడ అజ్ఞానం ఘటాది విషయాకార వృత్తి ఎట్లాగైతే పుట్టినందువల్ల ఘటాదులు అని తెలుసుకుంటున్నాడో అట్లాగే ఇక్కడ అంతఃకరణ వృత్తి అజ్ఞాన రూపంలో కనిపించడం లేదు కాబట్టి బాహ్య వృత్తి అక్కడ లేదు కాబట్టి అంతఃకరణము అక్కడ ప్రకాశింపబడదు. ఎందుకంటే అంతఃకరణం మంది అజ్ఞానమందే అంతఃకరణము లయమైపోయింది. ఎందుకు? అంతఃకరణానికి కారణము అజ్ఞానం. ఎప్పుడైతే తన కారణభూతమైన అజ్ఞానం ఇది లయమైపోయిందో దాని ప్రకాశం ఎట్లా చేయగలుగుతుంది? వృత్తి కలిగినప్పుడు కదా. అందుకొరకే బయటకు వచ్చిన తర్వాత వృత్తి ఇచ్చింది, నేను సుఖంగా నిద్ర ఉంచాను, నాకేం తెలియలేదని అప్పుడు అజ్ఞానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అందువలనే కశ్చిత్ ఈ విధంగా ఈ విషయాన్ని పూర్తి చేశాడు. బాహ్య వృత్తి కలిగినప్పుడు ఏదైతే ఉందో దాని యొక్క ప్రకాశం కలుగుతుంది. అందువల్ల అక్కడ అంతఃకరణ వృత్తి లేదు కాబట్టి ఆ అజ్ఞాన ప్రకాశకం లేదు. అందువల్ల సుషుప్తి అందు అజ్ఞానం ఉంది అని మనము అనుకోవాలి అని ఇక్కడికి సాంఖ్యవాదిని తన అడిగిన ప్రశ్నలకంతా కూడా సమాధానము చెప్పాడు. తర్వాత ఇంకో రకంగా అడుగుతున్నాడు. కచ్చిత్ అతిక్రాంతం విస్మృత్య దృశ్యత్వాదహమప్యేవం లింగం స్యాద్ ద్రష్టురాత్మన ఇది నిర్యుక్తికం అభిహితం ఇత్యాహ. ఇంకొకడు ఇదివరకు చెప్పిన అర్థాన్ని అంతా కూడా ఖచ్చిత అతిక్రాంతం విస్మృత్య పోయిన దాన్ని అంతా కూడా జ్ఞాపకం తెచ్చుకొని అదంతా కూడా దృశ్యమైన అహంకారాన్ని ద్రష్టయ ఆత్మకు అహంకారం ఏమైంది? ఆత్మకు దృశ్యమైపోయింది ఉండునని యుక్తి శూన్యముగా చెప్పబడింది. నువ్వు యుక్తి లేకుండా చెప్పావయ్యా. ఎందుకంటే అహంకారము ఆత్మకు విషయము కాదు, అక్కడ నీకు ప్రమాణం ఏమీ లేదు, అందువల్ల మేము ఒప్పుకునేదానికి అవకాశము లేదు. నిర్యుక్తకం అభిహితం ఇత్యాహ. దృశ్యత్వాద అహమప్యేవం లింగం స్యాద్ ద్రష్టు ఆత్మన. ద్రష్టుడు ఆత్మ అంటే చూసే ఆత్మకు చిదాత్మకు అహం అనేది దృశ్యమని నువ్వు సయుక్తికంగా చెప్పలేదు, ఏదో కపోలకల్పితంగా చెప్పావు. దాన్ని మేము ఎలా ఒప్పుకుంటాము అని ఇంకొక పూర్వపక్షి దీన్ని ప్రశ్న లేవనెత్తుతున్నాడు. అందువల్ల ఘటాదులంతా కూడా ఎట్లా అయితే దృశ్యాలో అట్లాగే అహంకారం కూడా దృశ్యమైంది అని, మరి కేవల కూటస్థాత్మకి బోధకమైంది అని ఏ అర్థాన్ని అయితే చెప్పారో ఆ అర్థాన్ని ఒకనొక పూర్వపక్షి ఆక్షేపం చేశాడు. ఎప్పుడు చెప్పాడు? 56 శ్లోకం నుంచి 58 శ్లోకం వరకు చెప్పాడు. ఇంతవరకు ముందు పూర్వం ఎప్పుడో చాలా దూరం పోయింది అది. ఆ పోయిన దాన్ని తీసుకొని ఆ విధంగా మళ్ళీ ఏం చెప్తున్నాడు? కిం కారణం, నువ్వు ఏ విధంగా అంటున్నావు, ఏ విధంగా అనగలుగుతున్నావు, యుక్తియుక్తం కాదని చెప్పింది ఏదైతే ఉందో అది యుక్తియుక్తమో కాదు. ఎందుకు? అహం తజ్ఞాత్రోర్ వివేకా ప్రసిద్ధే. అహం తజ్ఞాత్రో. అహం అంటే అహంకారం, తజ్ఞాత్ర అంటే దాన్ని తెలుసుకునే ద్రష్ట కూటస్థాత్మ. ఈ రెండిటికి భేదం ప్రసిద్ధమై ఉందా అప్రసిద్ధమైందా? ప్రసిద్ధమైంది. ఎందుకంటే అహంకారం వేరు, కూటస్థాత్మ వేరు. అందువల్లనే ఆ కూటస్థాత్మకు అహంకారము దృశ్యమై ఉంది. అందువల్ల నిర్యుక్తంగా చెప్పబడినదని పూర్వవాక్యంతో నీకు అన్వయం చేస్తూ ఆ రెండింటికి భేదమైనందువల్ల మరి అది నువ్వు చెప్పే దానిలో యుక్తి ప్రమాణం లేదు. యుక్తి అంటే ప్రమాణం లేదు కాబట్టి మేము అంగీకరించము అనే విషయాన్ని ఎప్పుడైతే పూర్వపక్షి దీన్ని రెండింటిని అన్వయం చేసి ఎప్పుడైతే అడిగాడో దాన్ని ఇప్పుడు నిరాకరణ చెయ్యాలి, చేస్తూ ఉన్నాడు.